తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరం కలెక్టరేట్లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలు సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకల జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వాళ్ళ అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, కుటుంబ సభ్యులందరూ పండుగ రోజుల్లో ఒకే చోట చేరి ఆనందోత్సవాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనంగా పిలువబడే ఉత్తరద్వార దర్శనానికి భక్తులు ఎక్కువ మంది వచ్చే నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచి స్వామివారికి అభిషేకాలు, రాజ్యలక్ష్మి, గోదా అమ్మవార్లకు ధనుర్మాస పూజలు, అర్చనలు విశేషంగా నిర్వహించబడతాయని భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించాలని ఆలయ అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు ఈవో నున్నా శ్రీరాములు కోరారు. పంచమాధవ క్షేత్రంలో క్షేత్రమైన కుంతి మహోత్సవాల ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవపేతంగా డిసెంబర్ 16 నుండి ప్రారంభమై ప్రతిరోజు కూడా తెల్లవారుజాము స్వామివారికి విశేషమైన అర్చనలు, అభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు రాత్రి అంటే తెల్లవారితే 10వ తారీఖు అనగా రాత్రి 1 గంటకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదామవారి శ్రీచూర్ణమార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థ ప్రసాద వినియోగం గోష్ఠి జరుగుతుంది. అక్కడి నుండి స్వామివారు ఆళ్లవార్లు గోదాదేవి ప్రదక్షిణపూర్వకంగా వాయు దిశలో మండపం దగ్గరికి వెళ్లి అక్కడ స్వామివారికి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి ఉత్తర ద్వార ప్రవేశం చేసి స్వామివారు అమ్మవారిని కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని దర్శించి అష్టైశ్వర్య భోగభాగ్యం పొందుతరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, భక్త బృందం, కుంతి మహోత్సవారి యొక్క భక్త బృందం వారు సంయుక్తంగా ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. అంచేత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను తొలగించి స్వామి అమ్మవారికి అనుగ్రహం పొంది తరించవలసిందిగా కోరుతున్నారు. జనవరి 8వ తేదీ టీటీడీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోవడం బాధాకరమన్నారు. అధికారుల తీరు, పోలీసుల వైఫల్యం, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ, కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తులసిరెడ్డి సూచించారు. టీటీడీ చరిత్రలో జనవరి 8వ తారీఖు ఒక చీకటి రోజు. ఇంతవరకు టీటీడీ చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన జరగలేదు. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్లు ఇచ్చే సందర్భంలో తిరుపతిలో 6 మంది తొక్కిసలాటలో చనిపోవడం, అందులో 5 మంది మహిళలు కావడం, ఇది చాలా విచారకరం, బాధాకరం. దాన్ని తలుచుకుంటూనే, అది జ్ఞాపకం వస్తూనే ఏదో ఒక విధమైనటువంటి బాధ కలుగుతాము. ఇది ఖచ్చితంగా ఒక విషాదకర సంఘటన. ఆ చనిపోయిన వారి పవిత్రాత్మలకు ఆ పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు మౌనం పాటించడం జరిగింది. ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా టీటీడీ యాజమాన్యం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా సూచిస్తాము. నిన్న వైకుంఠ ఏకాదశి టికెట్ల సందర్భంగా తొక్కిసలాట్లో 6 మంది భక్తులు చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అని మేము భావిస్తున్నాం. దీనికి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులంతా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ వచ్చిన ప్రధాని మోడీ ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా మోసగించారని, మోడీ ఒక దేశద్రోహి అని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. విశాఖ సాక్షిగా మోదీ మరోసారి ద్రోహం చేశారని మండిపడ్డారు. విశాఖ జగదాంబ జంక్షన్ వద్ద వామపక్ష నాయకులు నిరసనకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, సొంత ముడి ఇనుప గనుల కేటాయింపు, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కింద 18,000 కోట్లపై ప్రధాని ప్రకటన చేయకపోవడం విశాఖకు, ఉత్తరాంధ్రకు మరోసారి ద్రోహం చేయడమేనన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ద్రోహం చేయడమేనని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం డబ్బులు విచ్చలవిడిగా వారం రోజుల నుండి ఖర్చు పెట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో గంట మీటింగ్ కోసం, ప్రధానమంత్రి గారి గంట మీటింగ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నామని అబద్ధాలు చెప్పించడం కోసం కూటమి ప్రభుత్వం నిన్న చేసిన నాటకం ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది. మాత్రం 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ కానీ, సొంత గనులు కేటాయిస్తామని కానీ, శైలిలో విలీనం చేస్తామని కానీ మాత్రం మాట్లాడకుండా నిస్సిగ్గుగా ఆయన టాటా చెప్పుకుని వెళ్ళడం, ఆయనేమో మహాత్ముడు, బాగా ధనవంతుడు, గొప్ప నటుడని వీళ్ళిద్దరూ పొగడం, వీళ్ళిద్దరిని ఆయన పొగడానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవసరమా అని వామపక్ష పార్టీల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ కూడా నవీన్ మిత్తల్ ఆర్ఎస్ఆర్ మిత్తల్కి సహాయపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు అడగడం, ఆయన ఆధార్ మేఘాల మీద అనుమతులు ఇవ్వడం, ఇంకొక పక్క టీజీ వెంకటేష్ కూడా ముఖ్యమంత్రిని కలవడం, దానికి అనుమతులు ఇవ్వమని కోరడం. మీకు సిగ్గులేదా? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు ప్రజానీకానికి? వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ప్రధానమంత్రి గారిని అడగలేదు, కూటమిని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు, శైలిలో విలీనం చేసేటట్టు, లేకపోతే సొంత గనులు ఏర్పాటు చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు 6 కోట్ల ఆంధ్రులను మోసం చేసిన జగన్, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా. మోడీ గారు అయితే దేశద్రోహి, వామపక్షాలుగా ఎప్పుడో చెప్తున్నాం, ఆయన పచ్చి దొంగ, ఆయన ఏం చేయడు, మీరు ఆయన వెనకాల వెళ్తున్నారు చెప్తే పెడచేవని పెట్టారు. ఎప్పటి వరకు ఆలోచించాం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని 6 నెలలు ఆలోచించాం ఏమైనా మార్పు వస్తుందేమని, ఏమాత్రం రాలేదు. ఇక మీద వామపక్షాలు ఏంటో వీళ్ళకి చూపిస్తాం. 6 నెలల క్రితం మీ ప్రభుత్వం చెప్పింది ఏమిటి? మేము కానీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాము, దాని సొంత గనులు కేటాయిస్తాం, దాన్ని అమ్మనీయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, శైలిలో విలీనం చేస్తాం, 18,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అని నిధులు ఇస్తాం, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ మాయమాటలను తేలిపోయింది. అంటే బీజేపీ తోటి తెలుగుదేశం జనసేన కుమ్మక్కై ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించరు, శైలిలో కలపరు. గత 4 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలని, దానికి సొంత గనులు కేటాయించాలని పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలుగా, అఖిలపక్ష కార్మిక సంఘాలుగా పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలు ఏమాత్రం కూడా పెడచేది పెట్టకుండా కేవలం 2 లక్షల కోట్ల రూపాయలతోటి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పేసి నిన్న ఒక వర్చువల్ మీటింగ్ కూడా పెట్టేసి ఓన్లీ ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ రావాల్సిన అవసరం, ఓన్లీ బటన్ నొక్కడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక నాటకీయ పరిణామాలు ఆడాల్సిన అవసరం ఏంటి? తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుపతి తొక్కిస్లాట్ వెనుక అధికారుల వైఫల్యం, ఘటన ఎలా జరిగిందో దర్యాప్తు తర్వాత తేలుతుందన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తున్నట్లు వెల్లడి. ఎన్ఆర్జీఎస్ నిధులను కూటమి నేతలు తమ సొంత నిర్మాణాలకు వాడుకుంటున్నారు, సర్పంచ్ల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం లభిస్తుందన్న వైసీపీ నేత రవీంద్రారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.